కడపట అపోస్తలుడిగా పేరుగాంచిన అపోస్తలుడైన పౌలు గారు. ఆయన గురించి తెలుసు కదా మీకు. పూర్వం హింసకుడు, దూషకుడు, హానికరుడు, సంఘాన్ని హింసించేవాడు, పురుషులు స్త్రీలనే తేడా లేకుండా క్రైస్తవులను హింసించిన చరిత్ర సౌలుది. పౌలుగా పిలువబడ్డాడు. తర్వాత ఆయనను కొట్టారు, తర్వాత ఈడ్చుకొని పోయారు, తర్వాత చచ్చిపోయాడని వదిలేశారు. తర్వాత లుస్త్ర అనే పట్టణంలో పౌలు గారు ఈకొనియ నుండి అంత్యొక్య నుంచి వచ్చినటువంటి యూదులు పౌలును రాళ్ళు తీసుకొని కొట్టి చచ్చిపోయాడు అనుకొని ఈడ్చుకొని వెళ్ళి పట్టణం బయట పడేశారట. పడేస్తే ఆయన లేచి, బతుకు జీవుడా, బతుకుంటే బజ్జీలేని నమ్ముకోవచ్చు, ఇదెందుకు నాకు గొడవ అని అనుకోకుండా శిష్యులందరూ ఉంటే పక్కూరికి వెళ్ళి సువార్త చెప్తాం పదండి అంటున్నాడు ఈయన. నువ్వు సువార్త చెప్పినందుకే కదా కొట్టింది ఎంతసేపు. నువ్వు సువార్త చెప్పినందుకే నేను చంపాలని నిర్ణయించుకొని నిన్ను రాళ్ళు కొట్టి ఈడ్చుకొని వెళ్ళారు. లేచినోడు ఏమంటాడు చెప్పండి, ఒక నెల రోజులు మనం కొంచెం బ్రేక్ తీసుకుందాం అంటాడు. ఆయన్ను కొట్టిన తర్వాత చుట్టూన్నోళ్ళు భయపడిపోయారు. ఈయన లేచి పక్కూరులో సువార్త పన్ను వెళ్దాం పదని అంటున్నాడు ఈయన. రక్తాలు కారుతున్నా చెప్పడం మానకుండా వెళుతున్న పౌలు గారి జీవితం బైబిల్లో ఉంది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే పక్కనున్న దెర్బే అనే పట్టణంలో మళ్ళీ వాక్యం చెప్పి శిష్యులను ఏర్పరిచి మళ్ళీ ఏ ఊర్లో అయితే కొట్టాడు ఆ ఊరికి వచ్చాడు. మళ్ళీ వచ్చి శిష్యుల మనసులను దృఢపరచి మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని బోధ చేస్తున్నాడు. అసలు ఎవడైనా కొట్టించుకున్నోడిని పక్కనున్నోడు ఆదరిస్తాడు. మీరు ధైర్యం ఉండండి, పర్లేదులేండి, ఇలాంటి శ్రమలు మామూలే అండి, మీరు 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 మనోధైర్యాన్ని కోల్పోకండి, మేమందరం ఉన్నాంగా, నా ఇట్లాంటి టైంలోనే గుండె అనేది గట్టిగా చేసుకోవాలని ఈయన లేచి పక్కన చెప్తాం, ఇలాంటి టైంలోనే గుండె గట్టిగా చేసుకోవాలంటే ఇది వాకైపోతున్న టైడ్ వాడుకున్న చుట్టూన్నోళ్ళు. ఎక్కడిది నీకు ఈ ధైర్యం పౌలు, ఇంత బలం నీకు ఎక్కడిది? కొట్టారుగా, రక్తాలు గారుతున్నాయిగా. అర్ధరాత్రి వేళ శీలను తీసుకుని చెరసాలలోకి వెళ్ళిపోయాడు, అడుకోవచ్చుగా. అర్ధరాత్రి వేళ పాటలు ఎత్తుకున్న నీళ్ళు. నెక్స్ట్ డే నీకు బెయిల్ వస్తుందో లేదో నీకు భయం లేదా? దేశం కాని దేశంలో, ఊరు కాని ఊరిలో ఉన్నావు, నువ్వు జైల్లోకి వచ్చావు, బెయిల్ ఎలా వస్తుంది, బయటికి వెళ్ళిపోతావు అని ఆలోచన లేదా? నాకు బయట ఉన్న చర్చే, లోపల ఉన్న చర్చే. జైలుని కాస్త చర్చ చేద్దాం అనుకున్నాడు ఈయన. అర్ధరాత్రి ఖైదీలను మార్చాడు. నాయకుడు వచ్చాడు, చెరసాల నాయకుడు, చచ్చిపోదాం అనుకున్నాడు, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు, ఆపాడు. వీళ్ళిద్దరిని బయటికి తీసుకొని వచ్చాడు. అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలన్నాడు. నువ్వెవరు అంటే లోపల ఉన్న దొరికిన దొంగలు, బయట ఉన్న దొరకని దొంగ అన్నట్టుగా చెప్పాడు. రక్షణ నాకు కూడా కావాలి, అలిసిపోయినాం బాబు, రేపు ఉదయం రా చెప్తాను అని అనలేదు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు రక్షింపబడుదువు అని అనకుండా ఇంటోళ్ళని లాగాడు పంచాయతీలోనికి. నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చాడు పిక్చర్లోనికి. ఈయనకి లేనిపోని ఐడియాలు వేసాడు మనసులో. అంటే ఇప్పుడు ఇది డౌట్ అడగాలి ఇప్పుడు ఇతను, ఏంటి రక్షణ మా ఇంటి వాళ్ళకు కూడా అవసరమా? అవును అవసరమా. ఆకలి నీకు ఒకటికే కాదుగా, వాళ్ళకు కూడా అవుతుందిగా. వీళ్ళు వాళ్ళ రక్షణ పొందాలంటే ఏం చేయాలి? వాక్యం వినిపించాలి. వాక్యం ఎవరు చెప్తారు? హమ్ హేనా. ఎప్పుడు? ఇప్పుడే. రక్తాలు గారుతున్నాయిగా, పర్లేదు తీసుకొని వచ్చేయండి. రక్తాలు గారుతున్న అర్ధరాత్రి వేళ వాక్యం చెప్పి ఇంతమందిని రక్షించే బలం పౌలు గారిలో ఎలా వచ్చింది? యెహోవా కొరకు ఎదురు చూసి పొందిన బలం.